యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము సహకారము అందిస్తున్న కుటుంబం ఏలూరు లంకపేట వాస్తవ్యులు. దేవరపల్లి కావ్య జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు దేవరపల్లి నాగేష్ సుశీల దంపతులు, సహోదరి దివ్య సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. నాగేష్ గారు, సుశీల గారు, దివ్య గారు చేసిన సహాయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. బిడ్డలను దేవుడు దీవించాలని ప్రార్థిద్దాం. నూతన దయా కిరీటం పొందిన చిన్న బిడ్డ కావ్య కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు గత 5 దినాలు లభించలేదు. ఇక ముందు మాసాంతం వరకు కూడా ఎవరు లేరు. ఎపిసోడ్ సహకారులు ఉన్నప్పుడే పరిచర్య ఆపరేషన్ స్మూత్గా ఉంటుంది. కావున ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించుమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు కృతజ్ఞతలు. ఈ దినము మాకు దయచేసినందున స్తుతులు. దేవరపల్లి కావ్యకు మీరు ఇచ్చిన జన్మదినం కొరకు స్తోత్రాలు. సుశీల నాగేష్ గారి కొరకు వందనాలు. నాయన, ఈ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. కావ్య సహోదరిని కూడా దీవించండి. ఈ కుటుంబాలు హెచ్చించబడినట్లు సహాయం చేయండి. నూతన ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి ప్రభు. మా అవసరతలు మీరు తీర్చండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆది కీర్తనల గ్రంథము 126వ కీర్తన మీ ఎదుట ఉంచుకోండి. కీర్తనల గ్రంథము 126వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. 6 వచనాలు వ్రాయబడ్డాయి. ఒక్కొక్క వచనము ఒక్కొక్క అనుభవాన్ని సూచిస్తుంది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. చూడండి, సియోనుకు తిరిగి వచ్చిన వారిని అనగా యెహోవా చెర నుండి రప్పించినటువంటి వారు, సియోనుకు తిరిగి వచ్చిన వారు, యెరూషలేమునకు తిరిగి వచ్చిన వారు. ఒకప్పుడు యెరూషలేములో ఉండి యెరూషలేమును విడిచి వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి, ఆనందాన్ని కోల్పోయి, కన్నీటితో దుఃఖముతో కాలాన్ని గడుపుతూ ఉండిన అనుభవం పొంది దేవుని చేత కరుణించబడి మరలా తిరిగి వెనుకకు తీసుకొని రాబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. దావీదు భక్తుడు ఈ కీర్తన వ్రాశాడని మనం అనుకుంటే, దావీదు యొక్క జీవితంలో అబ్షాలోము తిరుగుబాటు కారణంగా దావీదు భక్తుడు రాజ్యాన్ని సింహాసనాన్ని
విడిచి వెళ్ళిపోయాడు. అడవులలోనికి వెళ్ళిపోయాడు. కొండలు ఎక్కాడు, దిగాడు. తల మీద గుడ్డ కప్పుకున్నాడు. ఏడుస్తూ చెప్పులు చేత పట్టుకొని పోతున్నాడు. అటువంటి పరిస్థితి అతనికి ఎదురైంది. దుఃఖంతో ఉన్నాడు, వేదన అనుభవించాడు. అయితే దేవుడు అబ్షాలోమును తొలగించాడు. అహీతోపేలు మరణించాడు, అబ్షాలోము మరణించాడు. యోవాబు అబ్షాలోమును చంపాడు. ఆ తరువాత తిరిగి మరలా యెరూషలేముకు సీయోనుకు వచ్చాడు దావీదు. కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నుండి నవ్వు ఉండెను. అతడు తన శ్రమానుభవం కలలా భావించాడు. చూడండి, మనం నిద్రపోయినప్పుడు కలలు వస్తాయి. ఆ కళలలో ఆ కళ చాలా షార్ట్ టైం కదా, దానిలో చాలా కష్టం పడుతున్నట్లుగా ఆ భావన మేలుకునేటప్పటికి అది మర్చిపోతాం. అప్పుడు బాధగా ఉన్నట్టు ఉంటుంది కళ్ళలో, మెలకు రాగానే అదంతా మర్చిపోతాం. ఇక్కడ కలగనిన వారి వలె ఉంటిమి అన్నప్పుడు సియోనుకు దూరంగా ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయే, అవన్నీ కూడా ఒక కలలాగా అయిపోయాయి. అవి మరలా మాకు జ్ఞాపకము రానంతగా చేస్తున్నాడు దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ఆధ్యాత్మిక సియోను అనుభవం, రక్షణ అనుభవం, ఆనందము యొక్క అనుభవం మన జీవితాల్లో పొందిన తరువాత కొన్ని కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మన కారణం చేత కానీ, మన కారణం లేకుండా కూడా కానీ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో కలిగిన దుఃఖం నుండి విమోచించి తిరిగి దేవుడు హృదయము నిండా ఆనందాన్ని నింపేటువంటి వాడు అనేటువంటి అనుభవం అనుభవించినప్పుడు వారికి కలిగిన తృప్తి ఉన్నతంగా ఉంటుంది. మన నోటి నిండా నవ్వు ఉండెను, చెరలో దుఃఖం ఉండెను, విడుదల ద్వారా నవ్వు ఉండెను. చెర దుఃఖానికి సూచన గుండగా విడుదల ఆనందమునకు, సంతోషమునకు, నవ్వునకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జవాబిచ్చినప్పుడు, దేవుడు ఆదుకున్నప్పుడు మనం ఇటువంటి అనుభవాన్ని చూస్తాము. తదుపరి, అప్పుడు అన్యజనులు అంటారట, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పుకుంటారట. ఇది వాస్తవం. చూడండి, దేవుని పిల్లల మీదకు శత్రువులు లేచినప్పుడు అన్యజనులు విస్మయంగా చూశారు. ఏమిటి, ఇటువంటి సంతోషకరంగా ఉన్న వీరి జీవితాల మీదకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటి, వీరి దేవుడు వీరిని ఎందుకు కాపాడలేదని అనుకుంటారు. తీరా వారి శత్రువులను దేవుడు ఆపరేట్ చేసి నాశనం చేసినప్పుడు మరలా అన్యజనులు చెప్పుకుంటారు, వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు, వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడు. సహోదరుడా, సహోదరి, మన దేవుడు మన కొరకు గొప్ప కార్యాలే చేశాడు. చిన్న జీవితం మనది, చిన్న బ్రతుకులు, వీటిల్లో గొప్ప కార్యాలు చూడగలుగుతున్నాం. ఆయనకు అవి అల్పం, మన దృష్టిలో అవి గొప్పవి. అన్యజనులు సహితం గుర్తించేటువంటి గొప్ప కార్యాలు విశ్వాసుల యొక్క జీవితాల్లో దేవుడు చేస్తాడు, చేశాడని వారు గుర్తించి దేవుని మహిమపరుస్తారు. ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడని నీవు ఇతరులకు చాటేటట్టుగా నీ జీవితాన్ని దేవుడు ఉద్ధరిస్తాడు. నీకు శ్రమ శాశ్వతంగా ఉండదు, దాని నుంచి తప్పిస్తాడు. నీ శత్రువు నీపై ఆధిపత్యం ఎల్లకాలం ఉండదు, క్షణమాత్రమే ఉంటుంది, ఆయనే తప్పిస్తాడు. తరువాత, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులము అయితిమి. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ us,
we are glad. మనము సంతోషభరితులమయ్యాము, ఎందుకంటే మన దేవుడు గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యాలు చేశాడు. చూడండి, ఐగుప్తు అనుభవం ఇశ్రాయేలీలను ఎంతో కృంగదీసింది, చెర అనుభవం. అక్కడ నుండి వారిని బయటకు తీసుకురావడానికి దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో ఆలోచించండి. ఏటి నీటిని రక్తంగా మార్చేశాడు. నీరు ఎక్కడ తవ్వితే అక్కడ రక్తమే వచ్చింది తప్ప నీరు దొరకలేదు ఐగుప్తులో. ఎటువంటి గొప్ప కార్యం ఇది! ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసి మధ్యలో ఆరిన నేల ఏర్పరిచాడు. సముద్ర మధ్యమున ఆరిన నేల, సముద్రం పైన బ్రిడ్జిలు వేస్తున్నారు ఇవాళ. సముద్రాన్ని 2 పాయలుగా చేసే శక్తి ఎవరికి ఉంది? ఎవరి కోసం చేశాడు దేవుడు ఆ కార్యం? ఇశ్రాయేలీయుల కోసం చేశాడు. వారిని నడిపించడానికి చేశాడు. వారి శత్రువును ముంచివేయుటకు చేశాడు ఆ గొప్ప కార్యం. కనుక మనకి కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కావు మన చుట్టూతో జరుగుతున్న పరిస్థితులు. మన చుట్టూతా మన జీవితంలో ఎంటర్ అవుతున్న అనేకమైన విషయాలు మనకు అర్థం కాక మనం కంగారు పడుతూ ఉంటాం. కంగారు పడక్కర్లేదు. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు. గొప్ప కార్యములు, గ్రేట్ థింగ్స్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. గొప్ప కార్యాలు చేస్తాడు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావా? ప్రే వెల్, డిపెండ్ ఆన్ గాడ్. ప్రార్థించు, దేవునిపై ఆధారపడు, దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, సాధారణమైనటువంటి స్థితిలో ఉండి కూడా దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఆయన నీ పట్ల జరిగించనై ఉన్న కార్యాలు ఉన్నాయే, అవి నిన్ను ఒక దినాన ఇప్పుడున్న స్థితిలో వచ్చావు చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి. అదే దేవుడు మనకిస్తున్న ప్రమోషన్, బాధ్యత. మనం దేవుని యొక్క మహిమార్థం జీవించడం నేర్చుకుంటున్నప్పుడు మన కొరకు గొప్ప కార్యాలే ఎదురు వస్తూ ఉంటాయి. దేవుడే చేస్తాడు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి కార్యాలు మన ద్వారా చేయిస్తాడు.